హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో హెల్తీగా రాగి డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పూర్వం రోజుల్లో అయితే పిల్లలకి అన్ని పోషకాలు కూడా అందాలని చెప్పేసి పెద్దవారు రాగులతో చేసే రెసిపీస్ ఎక్కువగా పెట్టేవారండి. అంటే నా చిన్నప్పుడు కూడా మా అమ్మ రాగి తోప కానీ రాగి బెల్లంతో కలిసి అట్లా వేసి పెట్టేది. ఇప్పుడు పిల్లలకి అవన్నీ నచ్చవు కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుని లడ్డూలా చేస్తే చాలా బాగుంటుంది, అలాగే చాలా మంచిది కూడా. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వచ్చేసి పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నిమిషాల పాటు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు బాదం పప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కనుక ఒక 1/2 కప్పు వచ్చేసి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ మళ్ళీ ఇంకో 4 నిమిషాల పాటు వేయించుకుంటే బాదం జీడిపప్పు కూడా బాగా వేగుతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మంచిగా కలర్ వచ్చాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 కప్ వరకు అయితే రాగి పిండి వేసుకుంటున్నానండి. ఈ రాగి పిండి అయితే ఇంట్లో చేసుకున్నదండి. రాగుల్ని మొలకెత్తించి ఆడించుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వీడియో కావాలంటే ఎండ్ కాస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే రాగి పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుందన్నమాట. ఆ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ప్యాన్లో ఉంచుకోకుండా ప్లేట్లోకి పంపేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి ఇంకా వేగిపోయి కొంచెం నల్లగా అయిపోతుంది. సో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది కదా, అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకుని ముందుగా వేయించుకున్నవన్నీ కూడా చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అలా గ్రైండ్ చేసి వేసుకుని ఈ రాగిపిండి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా కలిపి విధంగా పెట్టేసుకుంటే మనకి లడ్డూలు చేసుకునేటప్పటికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే పాకం పెట్టుకోవడం కోసం స్టవ్ పై వేరే బౌల్ పెట్టుకుని ఒక 1 కప్ వరకు జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ కూడా వాడకుండా బెల్లంతో చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. బాగా మరుగుతూ ఉంటుంది కదా, ఒక 2-3 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. అలా మరిగిన తర్వాత చేతితో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా పాకం ఏమీ రావక్కర్లేదు. అలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని అయితే కనుక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి అలాగే డ్రై ఫ్రూట్స్, అందులోకి వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేసుకోకుండా ముందు కొద్దిగా వేసుకుని కలుపుకున్న తర్వాత అవసరమైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకుని మిగతాది పక్కన పెట్టేశానండి. దీన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి. మనకి వేసుకునేటప్పుడు ఏంటంటే పాకం కొంచెం ఎక్కువైపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ అది కలిపేసరికి అయితే ముద్దగా అయిపోతుంది. మీకు మరీ ఉండవకపోతే కనుక మళ్ళీ ఇంకొద్దిగా పాకం వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నాకైతే మొత్తం సరిపోయింది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉంటే బాగా డ్రై అవుతుంది కదా, కొంచెం వేడి తగ్గి గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని కొద్దిగా మెజర్మెంట్ తీసుకుని మీకు లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకుంటే సరిపోతుందన్నమాట. అన్నీ కూడా ఇలానే చేసేసుకోవచ్చు రాగి లడ్డూలు. చూడడానికి కూడా చాలా ఎమ్మిగా ఉంటాయండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే బాగా ఆరుతాయండి. తర్వాత స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ పాటు నిల్వ కూడా ఉంటాయి. అండ్ పిల్లలకైతే చాలా మంచిదని డైలీ కూడా పెట్టచ్చు. అలాగే లేడీస్కి కూడా పీరియడ్స్ వచ్చి ఒక 10 డేస్ ముందు నుంచి తింటే కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.